లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కల్కి 2898 ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందులోని విజువల్స్, సినిమా కాన్సెప్టు, ఆర్ఆర్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏమై ఉంటుంది? అమితాబ్, ప్రభాస్ పాత్రల మధ్య ఫైటింగ్స్ ఏంటి? బుజ్జి, భైరవుల కథ ఏంటి? దీపిక పదుకోన, దిశ పటానిల క్యారెక్టర్ ఏంటి? కమల్ హాసన్ వెరైటీ లుక్, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇక దీపిక పదుకోన తెలుగు డబ్బింగ్ అయితే ట్రోలింగ్కు గురవుతుంది. డబ్బింగ్ విషయంలో నాగా అశ్విన్ ఇలా ఎందుకు చేశాడంటూ అందరు అనుకుంటున్నారు. ఇలా డబ్బింగ్ చెప్పించడం వెనక ఏమైనా కారణం ఉంటుందా అని అంతా అనుకుంటున్నారు. డబ్బింగ్ ఇలా చెప్పించడానికి ఏదైనా కారణం ఖచ్చితంగా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. దీపిక పదుకోన పాత్రకు చెప్పించిన డబ్బింగ్ మీద ఇప్పుడు ట్రోలింగ్ బాగానే జరుగుతుంది. గతంలోనే దీపిక ఇలానే డబ్బింగ్ చెప్పిందంటూ పాత వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు. దీపిక డబ్బింగ్ సినిమా మొత్తం ఇలానే ఉంటుందా, లేకపోతే ట్రైలర్లోనే ఇలా ఉంటుందా అనేది చూడాలి. సినిమా మొత్తం ఇలా ఉంటే మాత్రం ఏదో తేడా కొట్టేలా ఉంది. కమల్ హాసన్ గెటప్ చాలా కొత్తగా ఉంది. కమల్ హాసన్ విలనిజం భయపెట్టేలా ఉంటుందనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు అమితాబ్ చేసే యాక్షన్ సీక్వెన్స్, బుజ్జి, భైరవ కలిసి చేసే అడ్వెంచర్ హైలైట్గా నిలిచేలా ఉన్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బుజ్జి పేరుతో ప్రమోషన్ జాతీయ స్థాయిలో చేస్తూ వస్తున్నారు.